మరి సమయంలో మనం వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా మనం వచనం ద్వారా మనము మార్కు సువార్త 5వ అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడుదుననుకుని జనసమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకునేను. మరి నాడు నేను మాట్లాడే అంశం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి 12 ఏండ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీతో మరి 34 వచనంలో ఒక మాట ఉంటూ ఉంటారండి. అందుకైన కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచును, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునుగాకని ఆమెతో చెప్పాను. మరి ఈ వచనం నుంచి నేను తీసుకునే అంశం ఏంటంటే సమాధానము. 12 ఏండ్ల నుంచి మరి రక్తస్రావం కలిగిన స్త్రీ మరి ఏం చేస్తుందంటే ఎంతో బాధపడుతూ ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఎన్నో తిప్పలు పడిందంటండి. అంటే ఎంతమందో వైద్యుల దగ్గరికి వెళ్ళింది. మరి తనకున్న ధనంలో ఎంతో ఖర్చు చేసింది. కానీ ఎంత మాత్రం ఏం లేదంటండి, ప్రయోజనం లేదు. ఎందుకంటే మన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటి కోసం ఎలా తగ్గుతుందని చెప్పేసి ఏం చేస్తూ ఉంటామండి, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అండ్ అవునా కదా? ఇప్పుడు మొన్న నాకు బాగున్నప్పుడు కూడా నాకు బాగుపడుతున్నప్పటికీ మా ఇంట్లో మళ్ళీ మా వైఫ్కి బాగోలేదండి 2 రోజుల ముందు. అంటే బాగాలేనప్పుడు మనం చాలామంది ఏమైపోతూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం. అవునా కదండి? ఇప్పుడు పిల్లలకి ఏమైంది అనుకోండి, తల్లిదండ్రులు ఎలా కంగారు పడతారు? మొన్న మరి రామ్జీ గారు అలాగే కీర్తి గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని హాస్పిటల్లో పెట్టారండి, కిమ్స్లో. వాళ్ళు జాబ్ చేసుకుంటూ పక్క నుంచి పిల్లల్ని చూడటం కూడా కష్టమైనప్పటికీ మరి ఏదో విధంగా మరి దేవుని కృపను బట్టి మరి మన ప్రార్థన బట్టి కూడా దేవుడు మరి ఆ పిల్లల్ని స్వస్థపరిచాడు. అంటే కొన్ని సమయాల్లో మన కుటుంబంలో ఉన్న వాళ్ళు బాగోకపోతే మనం ఏమవుతామండి, కంగారు పడిపోతూ ఉంటాం. అండ్ అవునా కదా? ఎంత కంగారు పడిపోతామండి. మరి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. అతను కంగారు పడ్డాడండి. ఏం చేశాడండి? గోడ వైపు తిరిగి ఏం చేశాడు? కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశాడు. మన జీవితంలో అనారోగ్యం వచ్చినప్పటికీ, రోగం వచ్చినప్పటికీ, మన జీవితంలో ఈ బాధలు ఎక్కువైనప్పుడు కూడా అన్నిటికీ పరిష్కారం ఏంటంటే మనం మొదటిగా ఎవరు చెప్పుకోవాలండి? దేవునికి చెప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే, మనకు ఎవరన్నా తెలిసిన ఉన్నారు డాక్టరు, వాళ్ళకి ఫోన్ చేయండి, లేకపోతే ఇక్కడ కాకపోతే వేరే ఊరు అక్కడ తీసుకెళ్ళిపోదాం అంటే ఇది ఆలోచన చేస్తాం. ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ మరి ఎన్నో తిప్పలు పడి మరి అంతా వ్యాయామం చేసుకుని చివరికి ఎవరి గురించి ఉన్నదంటండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని ఆవిడ ఒకటే అనుకుందండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన నన్ను స్వస్థపరుస్తాను అనుకోలేదు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు. అంటే మన కుటుంబంలో మనకి సమాధానం రావాలంటే కొన్ని విషయాలు మనం పాటించాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మనం చర్చికి వస్తున్నాం, లేకపోతే వాక్యం వింటున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇది కాదు ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఎప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పిన దాన్ని మనం గైకుంటున్నామా లేదా. ఇప్పుడు చెప్పినప్పుడు గైకొనకపోతే ఎంత వింటే ఏం ప్రయోజనం అండి?
నాకు మర్మాలు తెలిసిన లేకపోతే ఎవరికైనా మర్మాలు జ్ఞానం తెలిసినా ఎంత బాగా వాక్యం చెప్పినప్పటికీ కూడా ఏ వ్యక్తి అయితే వాక్య ప్రకారం గైకొనడో అదంతా ఏంటంటండి వ్యర్థమే. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చెప్పిన విషయాలు మనం ఏం చేయాలి? గైకొనాలి. ఇప్పుడు బైబిల్ క్లాస్ ఎందుకండి? సమయం ఎక్కువైపోయి పెడుతున్నామా బైబిల్ క్లాసు? మరి ఈ చలిలో నేను అమలాపురం నుంచి రావటం ఎందుకు? ఎందుకంటే మనందరము కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి వాక్యంలో. ఎందుకంటే నీకు సమాధానం కలగాలంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, మనుషులతో కాదు. నువ్వు ఫోన్తో సహవాసం చేస్తే ఏమొస్తుందండి? కొల్లిపోతాయి. ప్రయోజనం ఏముందా? నువ్వు 1,00,000 పెట్టుకున్నా 2,00,000 పెట్టి ఫోన్ కొన్నా ఏం చేస్తుందండి అది? నీకు ఖచ్చితంగా కలచోడాడుతుంది దాంతో సహవాసం చేస్తే. అదే దేవునితో సహవాసం చేస్తావు అనుకోండి, నీకు మేలు కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ స్వస్థత పొందుకుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. మనం ఎప్పుడు కూడా మనకి ఏమొచ్చినా మొదట భయపడకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే నీ దేవుడు నీకు తోడున్నాడని నీకు నమ్మకం ఉండాలి ముందు. ఎవరు కంగారు పడతారు, ఎవరు భయపడతారంటే దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు భయపడతారు. ఎందుకంటే శ్రమ దినం వచ్చినప్పుడు నువ్వు చేతగానివాడవు అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏం చేయలేము. కాబట్టి మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనకు సమాధానం కావాలంటే మన జీవితం ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి చాలాసార్లు. ఎందుకంటే మనిషి జీవించే జీవితంలో, సమాజంలో జీవించే జీవితం వేరు, దేవునిలో జీవించే జీవితం వేరు. నువ్వు సమాజంలో మంచిగా జీవించాలన్నా నీకు వాక్యం చెప్తుంది. నీ జీవితంలో నీకు సమాధానం కావాలన్నా కూడా వాక్యం తెలియజేస్తుంది. మరి రక్తస్రావం గల స్త్రీ మరి స్వస్థత పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? మరి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు చూడండి 34వ వచనము, కుమారి నీ విశ్వాసం స్వస్థపరచును, సమాధానం గలదానిపై పొమ్ము. ఎందుకంటే ఎవరి జీవితంలో కష్టాలు బాధలు ఉంటాయో వాళ్ళ జీవితంలో ఏముండదండి? సమాధానం ఉండదు. మనిషి ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా జీవితంలో సమాధానం లేకపోతే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందండి? వ్యర్థం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం సమాధానం పొందుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మరి కొన్ని విషయాలు ఈ సమయంలో మనము దేవుని వాక్యం నుంచి ఆలోచన చేద్దామండి. మరి సమాధానం మనం పొందుకోవాలంటే మనం దేవునిలో ఎలా ఉండాలంటే మొదటిగా నీకు విశ్వాసం అనేది ఉండాలి. వినుట వలన విశ్వాసం కలుగును. మనం ఏమంటున్నామండి? మనం ఏమంటున్నాం? దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం. మరి ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యాన్ని మరి నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు వింటామంటే అన్నీ వింటామండి, అవునా కదా? కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే నీకు విశ్వాసం కలగాలంటే క్రీస్తుని గూర్చిన మాట వినాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి వాక్యము నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీ దేవుడిని స్వస్థపరుస్తాడు, నీ బాధల నుంచి నేను తప్పిస్తాడు, మరి నీకు శ్రమ నుంచి దేవుడు విడుదల కలగజేస్తాడనే విషయాన్ని మనం నమ్ముతున్నాం. నమ్ముతున్నప్పటికీ మరి విశ్వాసపరంగా మనం ఎలా ఉంటున్నామండి? ఎలా ఉంటున్నాం చెప్పండి? సరైన నమ్మకం మనకు ఉంటుందా? ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ యేసుక్రీస్తు ప్రభు గారి గురించి తెలియదు ముందు, కానీ ఆయన గురించి విన్న తర్వాత ఎంత విశ్వాసం కలిగి ఉందండి? ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలంటే ఎంత విశ్వాసం ఉందండి? ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు చాలామంది జనసమూహాలు ఉండేవారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాడు కలుసుకోవటమే కష్టం ఆయన్ని. అలాంటిది ఈవిడి మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలని ఎప్పుడైతే వస్త్ర చెంగు ముట్టుకుందో వెంటనే ఏమైందంటండి? ఆవిడ స్వస్థత పొందుకుంది. మరి మన సమాధానం కలిగి ఉండంటే మన జీవితంలో
మనం ఎంత విశ్వాసం కలిగి ఉండాలండి దేవుడి మీద? కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఏం చేస్తారు, సందేహిస్తూ ఉంటారు. ఈ పని అవుతుందా అవదా లోపల అనుకుంటూ ఉంటారు, పక్క నుంచి ఏం చేస్తూ ఉంటారండి, ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది అవుతుందిలే అని ప్రార్థన చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసము అనేది మనం ఆలోచన చేసినప్పుడు నీకు ఖచ్చితమైన నమ్మకం, ఖచ్చితమైన నిర్ణయం నీకు ఉండాలండి నీ జీవితంలో. ఎందుకంటే ఎప్పుడైతే సందేహం నీకు వస్తుందో నువ్వు ఎక్కడ లోపిస్తున్నావు? విశ్వాసంలో లోపిస్తున్నావు నువ్వు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యము. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం సమాధానం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఏం అవసరం అంటే విశ్వాసం అనేది చాలా అవసరం. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమండి. మనుషులకు మాత్రమే కొన్ని చేయగలరు, కొన్ని చేయలేడు. కానీ దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమస్తం కూడా చేయగలడు. ఎందుకంటే కొంతమంది అమ్మ నువ్వు ఎక్కువ కాలం బతకవు చనిపోతాను అన్న వాళ్ళు కూడా దేవుడు ఎక్కువ ఆశించిన జీవితాలు చాలా ఉన్నాయండి. అంటే ఇవ్వటం వెనక వాళ్ళకి ఏమున్నదండి, విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఫస్ట్గా మనం ఎప్పుడు కూడా మరి దేవుడి మీద ఆధారపడుతున్నామంటే నమ్మాలండి. కొంతమంది ప్రతి విషయానికి కూడా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు? నమ్మకం, అది విశ్వాసం. కాబట్టి నీ సమాధానం పొందుకోవాలంటే నీ జీవితంలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏమంటారంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరచును. మరి మనం బాధలు ఉన్నప్పుడు, మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం దేవుని పట్ల నమ్మకం ఉంచుతున్నామండి? ఉంచుతున్నామా? కొంతమందే ఉంచుతారు. చాలా మట్టికి ఎక్కువగా వాళ్ళు బయట సలహాలు పాటించే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఏం పాటించే వాళ్ళు తక్కువైపోయారండి, వాక్య ప్రకారంగా పాటించే వాళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు పాము ఏం కనిపించింది అనుకోండి, ఏమంటారు చాలామంది, ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారండి, ఏదో మంత్రదేశుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఏ గింజలు ఎత్తాడో జల్లితే పాము రాదంటారు. కానీ మనిషికి ఏముంటుంది అక్కడ, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు ట్రాక్ తప్పుతున్నావో, ఎప్పుడైతే తప్పుతున్నావో అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే లోకంలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఎందుకంటే నీ దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు ఆయన నిన్ను కాపాడతాడు ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా ఒకటండి, చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే మరి ట్రాక్ తప్పిలా చేస్తూ ఉంటారు. నీ విశ్వాసంలో బలపడుతున్నప్పుడు నీ బంధువులు అవనివ్వండి, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళు అవనివ్వండి, కొన్నిసార్లు మరి బయట ఆచారాలు, బయట సమస్యలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన జీవితంలో సమాధానం ఎందుకు ఉండదంటే దేవుణ్ణి విడిచిపెట్టి బయట మాట అంటాం కాబట్టి ఎక్కువగా. ఏమన్నా కరెక్ట్గా ఆలోచించండి, వాక్యం విన్నప్పటికీ మనం వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా, లేకపోతే బయట చెప్పిన వారి విషయాలు నమ్ముతున్నామా? అండ్ అవునా కాదా? ఎందుకంటే మనిషి సమాధానం ఎందుకు ఉండట్లేదంటే అందరి మాటలు వినటం బట్టి. మొదటగా ఈనాడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసం అయినప్పటికీ కూడా బయట మాటలిని మరి దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాడండి, నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎందుకంటే నీకు దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడండి. నీ విశ్వాసంలో అభివృద్ధి పొందాలన్నా, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా నువ్వు దేవునితో చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది భక్తుల గురించి రాయబడి ఉన్నది. ఇప్పుడు అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, మరి యాకోబు కానీ వీళ్ళ సమస్యలు వచ్చినప్పటికి బయట వాళ్ళతో ఎవరైనా చెప్పుకున్నారండి? ఎవరితో చెప్పుకున్నారండి? దేవునితోనే చెప్పుకున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం సమాధానం పొందుకోవాలంటే మన జీవితంలో ఏం అవసరం అంటే మరి విశ్వాసం అనేది మరి చాలా అవసరం. అలాగే మరి రెండో విషయము మనం ఆలోచన చేసినప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం ఆలోచన చేసినప్పుడు ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందండి?
మోషే గురించి చెప్పబడుతుంది. అంటే ఒక వ్యక్తి మరి దేవునికి ఎలా ఉండాలంటండి? మనుషులకు కాదండి, దేవునికి. దేవునికి ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలంటండి. మోషే ఎలా ఉన్నాడంటండి? దేవుని ఇల్లంతట్లో ఎలా ఉన్నాడు? నమ్మకముగా ఉన్నాడు. మన జీవితాంతము కూడా మనం దేవునికి ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఉపమానాలు చెప్తూ మరి దాసుడు గురించి అలాగే యజమానుడి గురించి చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఒక యజమానుడు మరి దేశాంతరం వెళ్ళండి మరి పని వాళ్ళకి ఒకరికి 5 దినాలు, ఒకరికి 4, ఒకరికి అలాగే 2, 1 ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారనేది మనం చూడొచ్చు. ఎందుకంటే దేవునికి మనం ఎలా ఉండాలి అంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకం అంటే ఏంటండి? ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో సహవాసం చేయాలంటే నమ్మకం లేకపోతే చేయడు అండ్, అవునా కాదా? ఇప్పుడు ఎవరికన్నా అప్పు ఇస్తామండి మనం, అప్పు ఎవరికి ఇస్తాం? నమ్మకం లేనివాడికి ఇస్తామండి? నమ్మకం ఉన్నోడికే ఇస్తాం అండ్, అవునా కాదా? అంటే మనం దేవుని విషయంలో, లోక విషయంలో ఎప్పుడు కూడా మనం మనిషిని నమ్ముతున్నప్పటికీ మరి బైబిల్ గ్రంథానికి వచ్చినప్పటికీ మనం ఎవరు నమ్మాలండి? దేవుణ్ణి నమ్మాలి. ఎందుకంటే ఇక్కడ మోషే గురించి చెప్పబడుతూ ఉంది. కాబట్టి నమ్మకం అనేది మనం ప్రతి విషయంలో కూడా ఎవరికి దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు చర్చికి వస్తున్నప్పటికీ లేకపోతే బైబిల్ క్లాస్కి వస్తున్నప్పటికీ మరి దేవుని పని అంతట్లో కూడా నమ్మకంగా ఉండటం అంటే వాక్య ప్రకారం నడవటం. ఎందుకంటే నువ్వు వాక్య ప్రకారంగా నడవకుండా ఎప్పుడైతే అబద్ధం ఆడటం లేకపోతే ఇతరులను ప్రేమించకుండా ఉండటం ఎప్పుడైతే చేస్తున్నావో దేవునికి నమ్మకంగా ఉంటున్నామండి మనం. దేవుని వాక్యంలో ఏమున్నాయండి? ఆజ్ఞలు ఉన్నాయి, అవునా కదా? మనం ఆజ్ఞలు పాటిస్తున్నాం కరెక్ట్గా. దేవుణ్ణి మరి పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఎలా ప్రేమించమని చెప్తుందండి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే మనం దేవునికి నమ్మకంగా ఉంటున్నాము అంటే మరి మన జీవితంలో మనం కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలుని మనం ఆలోచించినప్పుడు మరి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడండి? నేను క్రీస్తుని నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి. ఇవన్నీ మనకు తెలుసు. అంటే పౌలు దేవుని సేవలో ఎంతగా ఉన్నాడంటండి? ఎవరిని ఫాలో అయ్యాడంట? క్రీస్తు ప్రభువారిని ఫాలో అయ్యాడు. అంటే మాదిరి జీవితం జీవించాడు పౌలు. అంటే మన జీవితంలో జీవించే జీవితం మన నమ్మకంగా దేవునికి ఉండటం అంటే దేవుని పట్ల మన జీవితాలు సరిగ్గా ఉన్నాయో మనం ఆలోచన చేసుకోవాలి. అంటే నీ జీవితంలో నువ్వు దేవుని పట్ల జీవించినప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడనే భయం నీకు ఉండాలి. మరి నా దేవునికి నేను ఏం చేయాలనేది నీకు ఉండాలి. కొంతమంది చూడండి, ఇప్పుడు చర్చ్ బిల్డింగ్ పని జరుగుతుంది. కొంతమంది మరి ఎవరైతే దేవుని పని చేస్తున్నారో ఫోటోలు అవి తీసి పెడుతూ ఉన్నారు. అంటే దేవునికి ఇష్టమైన పని. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయన పని చేయటం అనేది ఆయనకి ఇష్టం కదండి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని పట్ల నమ్మకంగా ఉంటాడో ప్రతి పనిలో కూడా ఎలా ఉంటాడంటే అండి, ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నీ దగ్గర ఎంత ధనం ఉందో చూడ్డు ఆయన. నీ దగ్గర ధనం ఎంత ఉందో చూస్తాడు ఆయన. ఆయన ఏం చూస్తాడంటే నీలో నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆ విశ్వాసము, నమ్మకము మనలో ఉన్నప్పుడు మరి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా కుటుంబాన్ని దీవిస్తాడండి. ఎందుకంటే నమ్మకంగా ఉన్నవాడే దేవుళ్ళు ఎలా ఉంటాడు? కరెక్ట్గా ఉంటాడు. మరి దేవుళ్ళు కరెక్ట్గా లేనివాడు ఎలా ఉంటాడంటే దేవునికి ఇష్టడుగా ఉండడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఎందుకంటే మంచి పనివాడు, మంచి దాసుడు, దేవునికి నమ్మకంగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే దేవుడు అనేకమైన వాటి మీద నమ్మకంగా ఉండేలా చేస్తాడండి. మరి సంఘము అంతా కూడా దేవుని పని విషయంలో ఎలా ఉండాలంటే ముందుగా ఉండాలండి.
ఎందుకంటే దేవుని పని మనం చేస్తున్నప్పుడు మన పని దేవుడు చేస్తాడు, మన కుటుంబాన్ని దేవుని ఆశీర్వదిస్తారనేది ఏమన్నా అందరూ నమ్ముతారా నమ్మరా? ఏంటి అవునా కదా? మన దేవుని పని చేస్తే దేవుడు మన పట్ల ఉంటాడనేది కూడా చాలామందికి నమ్మకం అనేది ఉంటుంది. అందుకే కొన్ని కొన్ని సార్లు దేవుని సంఘ విషయంలో, దేవుని పని విషయంలో మరి ఇవ్వటానికి మరి ముందంజ అనేది కొంతమంది ఎక్కువగా దేవునికి ఇస్తూ ఉంటారు. వాళ్ళకి తోచిన కొద్దీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నమ్మకము. మనం దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే మనుషుల పట్ల ఏ విధంగా ఉన్నప్పుడు కూడా మనుషులను కూడా నమ్మలేమండి. ఏమన్నా అవునా కాదా? మనిషి ఎప్పుడు మారిపోతాడో చెప్పలేం. అంటే డబ్బు ఉన్నప్పుడు ఒకలా ఉండొచ్చు, డబ్బు లేనప్పుడు ఒకలా ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మారడండి. కాబట్టి ఆయనకి నమ్మకంగా మనం ఉండాలి. ఆయన దృష్టిలో మన నమ్మకంగా ఉన్నప్పుడు మరి దేవునికి నమ్మకంగా ఉంటేనే మన జీవితంలో ఏముంటుందంటండి? సమాధానం ఉంటుందని చెప్పేసి మరి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే యోబు గ్రంథంలో యోబు ఎలా ఉన్నాడండి? తనకంతా కోల్పోయాడు. మరి అయినప్పటికీ కూడా ఏం విడిచిపెట్టలేదు? దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరితో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఎవరితో చెప్తున్నాడండి ఆయన? మరి దేవుడు అక్కడ సాతానుతో చెప్తూ ఉన్నాడు. మరి యోబు వంటి మనుషుడు భూమి మీద లేడు. ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా దేవునిలో నమ్మకంగా నిలబడే ఉన్నాడు తప్ప, ఏనాడు కూడా దేవుడు నాకు కీడు చేసాడని చెప్పేసి ఎప్పుడు అనలేదండి. ఎందుకంటే అంత సమస్తము పోయిందండి. ఎందుకంటే ఈనాడు చిన్న చిన్న సమస్యలకి, బాధలకి మనం ఏం చేస్తామంటే నమ్మకాన్ని కోల్పోతూ ఉంటున్నాం. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాడో ఎవరి మీద నమ్మకం ఉండదంటండి? దేవుని నమ్మకం ఉండదు, దేవుని మీద ప్రేమ ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మన నమ్మకాన్ని దేవుని పట్ల ఉంచాలి. మనం కూడా దేవుని పట్ల ఎలా ఉండాలంటండి? నమ్మకంగా ఉండాలి. మరి ఎవరైతే దేవుని పట్ల నమ్మకంగా ఉంటారో వాళ్ళ సమాధానం పొందుకుంటారని దేవుని వాక్యము మరి తెలియజేస్తూ ఉంది. ఇంకా మనము మరి ఆలోచన చేసినప్పుడు రెండో రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 19వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు 20వ అధ్యాయం 19వ వచనము. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చెప్పిన జరుగుట మేలే. నా దినములో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను. అంటే హిజ్కియా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడండి? యెహోవా ఆజ్ఞ చెప్పిన జరుగుట మేలే. ఎందుకంటే దేవుని ఆజ్ఞ చెప్పినే జరగాలి జీవితంలో. ఎందుకంటే మనం చాలాసార్లు కొన్ని విషయాలు జరిగినప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. కానీ మన జీవితం అనేది ఎలా ఉండాలంటే మరి దేవుని ఆజ్ఞ చెప్పిన జరగాలంటండి. ఎందుకంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుంది? మన అధికారం అంటే ఎవరికి అప్పచెప్పాలంటండి? మన జీవితం మీద మన అధికారం మనకు ఉండకూడదు. ఎవరి అధికారం ఉండాలండి? దేవుని అధికారం ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు నా జీవితం నా ఇష్టం అంటూ ఉంటాం. దేవుని ఇష్టం ఉండాలి, దేవుని ఆజ్ఞ చెప్పింది జరగాలి, కానీ మన ఇష్టం ఉంటే ఏం ప్రయోజనం లేదండి. ఎందుకంటే మనిషి ఏదో దారిని ఎంచుకుంటాడు కానీ చివరికి ఆ దారి ఎక్కడికి వెళ్తుందంటండి? మనిషి దారి ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే పట్టణానికి వెళ్తుంది తప్ప మీరు మంచిగా వెళ్ళదు. కాబట్టి దేవుని వాక్య ప్రకారం దేవుని ఆజ్ఞ చెప్పిన మన జీవితం నడిపించబడాలి అంటే ఇక్కడ హిజ్కియా అంటూ ఉన్నాడు. అంటే దేవుని ఆజ్ఞ చెప్పిన మరి ఆజ్ఞ చెప్పిన జరుగుట మేలే. మన జీవితం మరి ఎవరిలో ఉండాలంటే అండి ఎక్కువగా దేవుని చిత్తం బట్టి వెళ్ళాలంట. ఎందుకంటే ఆయన సన్నిధిలో మరి ఆయన వాక్యం ద్వారా మనం వెళ్ళినప్పుడు మరి మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందంటే సమాధానం కలిగే ఉంటుంది. ఎందుకంటే మనిషి ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయండి లోకంలో? కొన్ని జాబులు కానీ కొన్ని మరి జీవితం ఎలా ఉందంటే బయట
ఇంకొకడిని పడగొట్టి వాడు పైకెక్కడం అన్నట్టుగా ఉంటుందండి. అంటే మొన్న ఒక అబ్బాయి ఒకసారి నాకు జాబ్ వచ్చిందని చెప్పాడు. ఆ జాబ్ ఏంటి అని నేను అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇంకొకడిని పూర్తిగా ముంచేలి మనం బాగుపడాలి, అదే జాబ్ అంటున్నాడు. అంటే లోకంలో ఎలా ఉందండి ఇప్పుడు? పాపమే కదండి. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితము మరి దేవుని చేత నడిపించబడాలి. ఎప్పుడైతే దేవుని చేత నడిపించబడట్లేదో మన జీవితం, మన కుటుంబము ఎవరి ఆధీనంలో ఉంటుందంటే సాతాను ఆధీనంలో ఉంటుందండి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞ చెప్పింది నడవాలి మనం. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే, వాక్య ప్రకారం నడవటం చాలా కష్టం అండి అని. అమ్మ మీకు ఇష్టమైన కూర తినటం కష్టమా? అండ్ ఇష్టమైన కూర తినటం కష్టమండి? ఎందుకు కష్టం కాదు? దాని మీద ఇష్టం ఉంది, నీకు ప్రేమ ఉంది. దాన్ని బట్టి ఎంతో మరి చక్కగా వండుకుని తింటావు. మరి దేవుని వాక్యం కూడా మరి పాటించడం కష్టమని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే దేవుని వాక్యం మీద నీకు ఏం లేదు? ప్రేమ లేదు. ఎప్పుడు కూడా మీరు బైబిల్ని ప్రేమించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. మీరు ఎక్కువగా ఎంత ఎక్కువ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో మరి అంత ఎక్కువగా మీరు దేవుని వాక్యం ఎప్పుడు కూడా కష్టం అనరండి. కష్టమని ఎవరంటారంటే దేవుని మీద ఇష్టం లేనివాడే కష్టం అంటాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే మన పరలోక రాజ్యం వెళ్ళిపోవడం చాలా సింపుల్ కాదండి. చాలామంది 10,000 వెళ్ళిపోతున్నాం, 5,000 వెళ్ళిపోతున్నాం, అది కాదండి. పరలోక రాజ్యం వెళ్ళటం అనేది నీ జీవితంలో నువ్వు మారు మనసు పొంది మరి దేవునిలో పాపం లేనివాడుగా ఉండటం బట్టే. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారం జీవించడం అనేది చాలా సింపుల్ నాకు తెలుసు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రతిదినము నిత్యము మన జీవితాలు ఏం చేయాలండి, మనం కనిపెట్టుకుని ఉండాలి. మనం పాపం గురించి కనిపెట్టుకోం కానీ ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి, ఎక్కడ సంతకం పెడితే ఎక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తారు అండ్ అవన్నీ ఇయ్యే కదండి. ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు ఏమన్నా రాకపోతే ఏం చేస్తాం? గవర్నమెంట్కి వెళ్ళి మరి ఏం చేస్తాం? గొడవలు పెట్టేస్తామండి, అవునా కదా? కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన ద్వారా మన జీవితం ఎప్పుడు ప్రారంభించాలండి, ప్రతిదినము కూడా. ఎందుకంటే మన జీవితంలో ఎక్కువగా ఏముండాలంటే మొదటిగా ఉదయం లేచిన తర్వాత మన ప్రార్థనతోనే మన జీవితాన్ని స్టార్ట్ చేయాలి. మరి నైట్ పడుకునే ముందు కూడా దేవుని ప్రార్థించడం ద్వారా ఏం చేయాలండి, ఆ దినాన్ని మనం ముగించుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మన జీవితంలో చిన్న చిన్న విషయాల్లోనే మనం ఏం చేస్తూ ఉంటామంటే తప్పిదాలు చేస్తూ ఉంటాం. అందుకే చాలామంది జీవితంలో ఏముండట్లేదండి, ఎప్పుడు కూడా గొడవలు వస్తాయంటే ఎందుకు వస్తాయని ఆలోచన చేస్తారండి. ఇప్పుడు ఎప్పుడైనా గొడవలు వచ్చినాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఎదుటి వాళ్ళని నగ్గాలనుకుంటాం కానీ మరి క్రీస్తు ప్రేమను బట్టి మరి కూర్చుని మాట్లాడుకుందాం ఎవరన్నా అనుకుంటారండి అండ్, అవునా కాదా? ఇప్పుడు సమాధానం ఎందుకు ఉండట్లేదంటే ఇది కూడా ఒక రీజనే. ఎప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని కొట్టడం బట్టి సమస్య తీరిపోద్దండి. మన అమలాపురంలో గొడవలు జరిగినాయి, చిన్న చిన్న మాటలు బట్టి ఏమయ్యారు, మనుషుల్నే చంపేశారు. ఎప్పుడు కూడా కుటుంబంలో మరి సమస్యలు వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చాలా విషయాలు మనం ఏం చేయొచ్చండి, చాలా మట్టుకు గొడవలు తగ్గించుకోవచ్చు. ఎందుకు అంటే మరి దేవుని మనసు కలిగిన వాడు, మరి క్రీస్తు ప్రేమ కలిగిన వాడు ఎప్పుడు కూడా మరి గొడవ పడటానికి ఆస్కారం ఉండదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు. నువ్వు బాప్తీసం పొందినప్పుడు ఎవరిని ధరించుకుంటున్నావు అండి? క్రీస్తుని ధరించుకుంటున్నావు. కానీ క్రీస్తుని ధరించుకుంటున్నావు కానీ బయటికి ఎవరిని చూపిస్తున్నావు నువ్వు? నీ స్వభావం చూపిస్తున్నావు. ఎవరిని చూపించట్లేదు నువ్వు? క్రీస్తుని చూపిస్తున్నావండి. ఇప్పుడు గొడవ జరిగినప్పుడు గొడవకు నువ్వు ముందు వెళ్ళిపోతావండి, అప్పుడు ఏమంటావు? నేను క్రైస్తవుని అంటావు. మరి అవతల వారు ఏమంటారు నిన్ను? మరి దేవుడి నామానికి ఏం కలుగుతుందండి? అవమానం కలుగుతుందా లేదండి? కాబట్టి ఎప్పుడు కూడా క్రైస్తవుడు అనేవాడు ప్రతిదాని గురించి ఏం చేయాలంటే ఆలోచన చేయాలండి. ఆలోచన చేసినప్పుడే మనం చాలా విషయాలు మరి తెలుసుకోగలం.
ఇక్కడ ఇంకా మరి యోబు గ్రంథంలో కూడా మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. 22 అధ్యాయము 21 వచనము. యోబు గ్రంథము 22 అధ్యాయము 21 వచనము. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. మనం ఎప్పుడు కూడా దేవునితో ఏం చేయాలంటే సహవాసం చేయాలంటండి. చాలామందికి బైబిల్ క్లాసు ఆదివారం దేవుడు గుర్తొస్తాడు, కానీ మిగిలిన టైంలో గుర్తురాడు. కొంతమందికి రోగాలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, ఆయన గుర్తొస్తూ ఉంటాడు, ఏదో డాక్టర్ గుర్తొచ్చినట్టు. మిగిలిన రోజుల్లో మళ్ళీ దేవుడు, మనం ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మరి దేవుడు ఒక రోజంతా నేను కాచి కాపాడుతాడంటే 1 గంట సమయం దేవునికి ఇవ్వలేమండి మనం. ఈనాడు చాలామంది ఏంటంటే దేవునికి సమయం ఉండడానికి సమయం కుదరట్లేదు అంటున్నారు. నీకు తినడానికి సమయం కుదురుతుంది, పడుకోవడానికే సమయం కుదురుతుంది, ఫ్రెండ్స్కి చికాళ్ళకి వెళ్ళడానికి టైం కుదురుతుంది. వాకింగ్ చేయమంటే పార్కులో గంటల గంటలు వాకింగ్ చేస్తాడు, కానీ ఎవరికి సమయం ఇవ్వడండి, దేవునికి సమయం ఇవ్వడు. అంటే మనిషి లోకంలో అన్నీ కరెక్ట్గా పాటిస్తాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏముండట్లేదండి, దేవునితో సహవాసం ఉండట్లేదు. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు కూడా మరి ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే ఎక్కడున్నప్పటికీ, ఈవెన్ బయట దేశాలకు వెళ్ళిన వారికి కూడా ఎప్పుడు కూడా మనం ఎవరికి సమయాన్ని ఇవ్వాలండి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి ఎప్పుడు కూడా. నువ్వు దేవునికి కూడా సమయాన్ని ఇవ్వట్లేదంటే మరి ఆ సహవాసం లేకపోతే మన జీవితంలో ఏముండదంటండి, సమాధానం ఉండదు. ఇక్కడ దేవుని వాక్యం, నువ్వు దేవునితో సహవాసం కలిగిన యెడల నీకు మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. చాలామంది దేవునికి సహవాసం ఉండటమంటే దేవునికి ఏదో చేస్తామని కాదండి, మన జీవితాలు. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నా ఎవరి కోసం ప్రార్థన చేస్తావు, నీ కుటుంబం కోసమే కదా, నీ కోసమే కదా. కాబట్టి దేవునికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సమయాన్ని ఇవ్వాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏదో బిజీ షెడ్యూల్ పెట్టుకుని మొత్తం బిజీ అయిపోయి అనుకోండి, దేవుడు మనం ఏం చేశాడు, కరోనా వచ్చినప్పుడు ఏమైంది, అవును కరోనా వచ్చినప్పుడు ఏం చేశారండి, చాలామంది ఇంట్లోనే కూర్చుని ఏం చేశారు, అప్పుడు దేవుడు బాగా గుర్తొచ్చాడు, ఎందుకంటే ప్రాణాలు రాలిపోయినాయి కాబట్టి చాలామందికి. కాబట్టి దేవునితో ఎప్పుడు కూడా మనం దేవుని పట్ల ఎలా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనుషులతో ఎలా ఉన్నప్పటికీ కూడా, కానీ దేవుడు నీ హృదయంలో అంతరంగం, నీ హృదయంలో ఆలోచనలు కూడా దేవుడిని ఎరుగుతాడండి. మనం చాలాసార్లు అనుకుంటాం, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెలుసండి నా హృదయంలో బాధలు ఆలోచనలన్నీ అంటారు. అంటే ప్రార్థన చేయవా నువ్వు, తెలిస్తే మాత్రం ఏమంటే తెలిస్తే నువ్వు ప్రార్థన చేయవా? దేవుడికి తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేయాలండి ఎప్పుడు కూడా. ఇప్పుడు మరి హిజ్కియా ఎన్ని మంచి కార్యాలు చేశాడో దేవునికి తెలుసు. మరి నేను మంచి కార్యాలు తెలుసు దేవుడు చేశాడు కదని చెప్పేసి పడుకున్నాడండి. ఏం చేశాడు, ప్రార్థన చేయడం మొదలెట్టాడు. దేవునికి తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే మనం యాచన దేవుడిని అడగాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. చాలామంది దేవుడనే ఊసే మర్చిపోతారండి, దేవుడనే మాటే మర్చిపోతారు. ఎందుకంటే లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే దేవుడు ఉన్నాడు అనే ఆలోచన కూడా కొంతమందికి రాదు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా దేవునికి మనం సహవాసం చేయాలి. ఎందుకంటే దేవునికి చక్కని జీవితాన్ని ఇచ్చి దేవుడు అన్నీ ఇస్తున్నాడంటే నువ్వు దేవుడిని అన్నీ దేవుడు ఇచ్చిన అన్నీ అనుభవించడానికి కాదండి. ఆయన అవన్నీ అనుభవించినప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటండి, దేవునితో సహవాసం అనేది కలిగి ఉండాలి. చాలామంది జీవితాల్లో భౌతికంగా లోకంలో ఎందుకు ఉండిపోతున్నారంటే వాళ్ళ జీవితాల్లో ఏముండట్లేదంటే మరి దేవుని వాక్యం తగ్గ ఆలోచనలండి. ఎందుకంటే చాలామంది సేవకులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారండి, చాలామంది బిజినెస్లు చేసి బిజీ అయిపోతున్నారు. అంటే దేవునికి సమయం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇవ్వాలి.
అది సేవకుడు లేకపోతే విశ్వాసులని కాదు కానీ మనం అందరం కూడా ఎవరికి ఇవ్వాలండి సమయము? దేవునికి ఇవ్వాలి. దేవునికి మనం సహవాసం ఇచ్చింది మరి సమయం ఇచ్చినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. చాలామంది అంటారండి, నా జీవితంలో మేలు కలిగేలా ప్రార్థన చేయండి అంటారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ప్రార్థన చేసుకోవాలి. సేవకుడు ఎప్పుడు అందరి కోసం ప్రార్థన చేస్తాడండి. కొంతమంది ఏంటంటే సేవకుడు చేస్తారు కదని చెప్పేసి వాళ్ళు చేసుకోవడం మానేసి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు చేసే ప్రార్థన బాధ్యత కూడా ఎవరికి ఇచ్చేసారండి? అంటే మనుషులు అంత బిజీ అయిపోయారు. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో చిన్న పిల్లల చేత నుంచి కూడా అందరికీ కూడా మనం ఏం చేయాలంటే మరి మనం మాదిరిగా ఉండాలి. ఈనాడు చాలామంది కుటుంబంలో మరి మాట వింటలేదంటే ఎందుకండి? నువ్వు దేవునిలో కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎవరుంటారు? ఎవరుంటారండి? మన పిల్లలుంటారు. ఎప్పుడన్నా ఏమో నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదవమంటే నువ్వు ఎప్పుడన్నా చదువావా అంటారు తిరిగి. అవునా కాదా? మరి అలాంటి జీవితాలు మనకు ఉండకూడదంటే మనం ఎప్పుడైతే దేవునిలో ఎంతగా ఎదుగుతామో అప్పుడు మన పిల్లలు కూడా ఏం చేస్తారండి? దేవుళ్ళు ఎదుగుతారు. ఈనాడు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు కానీ చేసేవాళ్ళు తక్కువైపోయారండి. కాబట్టి కుటుంబంలో మనం చేసి అప్పుడు మనం చెప్పాలి కానీ ఇప్పుడు పిల్లలకి మనం చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు తిరిగి? మనం చెప్పించుకోలా ఉంది. కాబట్టి దేవునితో సహవాసం అనేది ఖచ్చితమండి. ఎప్పుడు కూడా మన దేవునితో సహవాసం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మరి దేవుడు నిన్ను కాచి కాపాడుతున్నాడు. ఉదయం లేచిన కాడి నుంచి ఇప్పుడు బయటికెళ్ళి వస్తున్నామంటే ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ మరి చక్కగా ఇంటికి వస్తున్నామంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? మరి దేవుడు కాపాడినందుకు దేవుడికి కొంత సమయం మనం ఏం చేయలేమా? అలాగే ఇంకా మనము మరి చివరిగా ఇంకొక వచనము మనం చూసుకుని మనము మరి ఈ వారం బైబిల్ తరగతి ముగిస్తామండి. అలాగే కీర్తన గ్రంథము 29వ కీర్తన. కీర్తన గ్రంథము 29వ కీర్తన. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించెను. అంటే యెహోవా ఏం చేస్తాడంటండి? ఆయనే బలాన్ని ఇస్తాడు. మరి ఆయనే ప్రజలకు ఏమిస్తాడంటండి? సమాధానాన్ని ఇస్తాడంటండి. మరి దేవుడు మన జీవితంలో మనకు సమాధానం ఇవ్వాలంటే మనం ఎప్పుడు కూడా దేవునికి ఎలా ఉండాలంటండి? ఒకే విధంగా ఉండాలి. అంటే మన జీవితాల్లో మనం ఎలా మారిపోతూ ఉంటామంటే మనిషి ఎప్పుడు కూడా సమస్యలు వచ్చినప్పుడు ఒకలా ఉంటాడు. మరి జీవితం సుఖంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడండి? మీరు ఎప్పుడన్నా గమనించారా? ఎందుకంటే ఒంట్లో బాగోపోతే వెంటనే ఏం చేస్తాం? ప్రార్థన చేసేస్తాం. అన్నీ బాగున్నప్పుడు ఏం చేస్తాం? పనులు చేసుకుంటాం. ఏం చేయమండి? ప్రార్థన చేస్తామా? కాబట్టి ఎప్పుడు కూడా మనిషి ఎలా ఉండాలంటే దేవునిలో మనకి ఆరోగ్యం ఉన్నప్పటికీ, ఆరోగ్యం లేనప్పటికీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి. ఈనాడు చాలామంది ఎలా ఉంటున్నారంటే అవసరానికే దేవుడండి. దేనికండి? అవసరానికే దేవుడు. అవసరం వస్తే ఎవరు కావాలి? దేవుడు కావాలి. మరి ఆరోగ్యం బాగుంటే ఎవరు? ఇంక దేవుడు కూడా ఇంకా అవసరం లేదు. కాబట్టి ఎలాంటి జీవితాలు మనం ఉండకూడదండి. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు కూడా దేవునిలో స్థిరంగా ఉండాలి. ఎందుకంటే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఎవరు పరీక్షిస్తారంటే ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా మరి దేవుడు నన్ను చూస్తున్నాడని మనం గ్రహించి మరి దేవునిలో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడంటే ఆయనే బలం అనుగ్రహిస్తాడు. ఆయనే సమాధానాన్ని ఇస్తూ కూడా కుటుంబానికి ఏం చేస్తాడంటండి? ఆశీర్వదిస్తాడు. చాలామంది కొన్ని సార్లు కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయంటే ఎందుకు అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు దేవునిలో కరెక్ట్గా ఉండొచ్చండి.
అంతేగాని మరి నీ జీవితంలో నువ్వు కూడా మరి కరెక్ట్‌గా దేవునిలో ఉన్నప్పుడు మన కుటుంబాలు కూడా ఏమవుతాయండి? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ విషయాన్ని మనం గ్రహించి మరి చెప్పబడిన కొన్ని విషయాలన్నీ కూడా మనం మన హృదయంలో భద్రపరుచుకుని మన జీవితంలో మనం ఆచరించినప్పుడు ఖచ్చితంగా మనం ఎవరికి దగ్గరగా ఉంటామండి? దేవునికి దగ్గరగా ఉంటాం. మరి శ్రద్ధగా మీ అందరికి కూడా మరి వందనాలు.